హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ బ్యాడ్ బై కార్తిక్ అండ్ స్టార్లెడ్ యాక్టర్స్ బై నాగశౌర్య. అండ్ మరి ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే మన హీరో డిఎస్పీ కూతుర్ని లవ్ చేయడం, మరి డిఎస్పీ కూతుర్ని లవ్ చేశాక మన హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అండ్ మన హీరో బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ ఈ రిమైనింగ్ వాటి అన్నిటి గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్ గా ఈ మూవీని మీరు థియేటర్ లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీని ఎక్కువ ప్రమోషన్స్ కూడా అయితే చేయలేదు, ఎందుకు చేయలేదు అయితే నాకైతే క్లియర్ గా అయితే తెలియదు. అండ్ రొటీన్ టెంప్లెట్ మూవీ లిటరలీ నాగశౌర్య ఈ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలా మందికి కూడా అయితే తెలియదు. మరి మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే హీరో క్యారెక్టరేషన్ అయితే బాగుంది డెఫినెట్ గా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ మాస్ సీక్వెన్స్ లో మాస్ ఎలివేషన్స్ ఫైట్ సీక్వెన్స్ లో అయితే బాగా వర్కౌట్ అయ్యే మూవీలో. మరి సినిమాటోగ్రఫీ కూడా అయితే అదిరిపోయింది, చాలా గ్రాండ్ స్కేల్ లో అయితే అనిపిస్తుంది. మూవీ చూస్తున్నంత సేపు రిచ్ ప్రొడక్షన్ హౌస్ ఏంటో తెలియదు కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ అయితే చాలా రిచ్ గా అయితే అనిపిస్తాయి మీకైతే చాలా సీన్స్ లో. మరి హీరో హీరోయిన్ మధ్యలో ఆ కెమిస్ట్రీ ఆ లవ్ ట్రాక్స్ కూడా అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. మరి సాయి కుమార్ గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, తనున్న ప్రతి ఒక్క సీన్ కూడా అయితే మూవీలో అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి డెఫినెట్ గా. అండ్ ఫైట్ సీక్వెన్స్ లో అయితే మూవీకి మెయిన్లీ హైలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి వెన్నెల కిషోర్, శ్రీదేవి గారు అండ్ ప్రతి ఒక్కరి క్యారెక్టరేషన్ కూడా అయితే మూవీలో బాగానే వర్కౌట్ అయింది. వాళ్ళు కనిపించినంత సేపు అయితే బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేశారు డెఫినెట్ గా. మరి ఓవరాల్ గా మూవీ గురించి వచ్చేసి మాట్లాడుకోవాలంటే మీరు కనుక నాగశౌర్య మాస్ యాంగిల్ చూడాలనుకుంటే డెఫినెట్ గా థియేటర్ కి వెళ్ళి మూవీని అయితే చూడండి. అండ్ చాలా తక్కువ లిమిటెడ్ థియేటర్స్ లోనే ఉంది మూవీ. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న థియేటర్ లో కనుక మూవీ కనుక ఉండి మీరు చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా వెళ్ళైతే చూడండి. అండ్ అసలు ఈ మూవీని ఈ పాటికి ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మరి ఇంతవరకు ఈ రివ్యూని చూస్తూ కూడా అయితే ఈ రివ్యూకి ఈ వీడియోకి అయితే ఎవరైనా అయితే లైక్స్ అయితే కొట్టలేదా? మరి ఫాస్ట్ గా ఈ వీడియోకి అయితే లైక్స్ అయితే కొట్టేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం కొత్త చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మరి ఆల్రెడీ ఈ రోజు రిలీజ్ అయిన 2 మూవీ రివ్యూస్ కూడా అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను. తిరువీరి గారిది పాపం ప్రతాప్ మూవీ రివ్యూ కానివ్వండి, లేదంటే తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ కానివ్వండి, 2 మూవీ రివ్యూస్ కూడా అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు 2 రివ్యూస్ కూడా అయితే కనిపిస్తాయి. మీరు కనుక ఏదైనా రివ్యూ వాచ్ చేయకుంటుంటే డెఫినెట్ గా 2 రివ్యూస్ కూడా అయితే వాచ్ అయితే వేసేయండి. లేదంటే ఈ రివ్యూ కింద కామెంట్ సెక్షన్ లో రివ్యూ లింక్స్ అయితే పింగ్ చేసి కూడా అయితే పెడతాను, అక్కడ నుంచి కూడా అయితే వాచ్ చేసేయచ్చు. అండ్ అసలు ఈ రోజు రిలీజ్ అయిన ఈ 3 మూవీస్ లో మీరు అసలు ఏ మూవీకి వెళ్ళారో, మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది ఏ మూవీకి వెళ్ళారో, ఎంతమందికి ఏ మూవీ బాగా నచ్చిందో అని చెప్పేసి. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఆల్మోస్ట్ అన్ని మూవీ రివ్యూస్ కూడా అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఏదైనా రివ్యూ వాచ్ చేయకుండా ఉంటే మాత్రం ఆ రివ్యూస్ అయితే వాచ్ చేసేయండి. అంతేకాకుండా కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పని కదా మన ఛానల్ అయితే ఫేస్ చేసుకుందాం. మరి కొద్దిగా కొత్త చూసిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తేనే మన ఛానల్ అయితే చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. మరి మనం నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో, కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.